హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 9కి సంబంధించి మ్యాథ్స్ 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్లో 2 థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత మందికి ఈ వీడియోస్ చేరేలాగా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారనుకున్నాము. మన యొక్క ఛానల్లో ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే కనుక మీ ఎంకరేజ్మెంట్ ఎంతైనా అవసరం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫంక్షన్స్లో ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ IA, IB are identical functions on A, B respectively, then prove that F circle IA is equal to F is equal to IB circle F అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ముందుగా F maps A to B is a function అని రాసుకుంటాను, క్వశ్చన్లో ఇచ్చింది. సో F maps A to B is a function అని రాస్తాను. F maps A to B is a function అని రాసిన తర్వాత IA maps A to A, IB maps B to B are identical functions అని తీసుకుంటాను. సో ఈ రెండు ఐడెంటికల్ ఫంక్షన్స్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే 2 parts ఉన్నాయి దీంట్లో. ముందు ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేస్తాను. F circle IA is equal to F అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలంటే డొమైన్స్ సేమ్ అని చూపించాలి, కోడొమైన్స్ కూడా సేమ్ అని చూపించాలి. నేను పార్ట్ 1 తీసుకుంటాను. పార్ట్ 1 ఏంటంటే డొమైన్స్ సేమ్ అని ప్రూవ్ చేద్దాం. ఎలాగో చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు F మ్యాప్స్ A to B ఇచ్చారు, IA మ్యాప్స్ A to A కూడా ఉంది. సో F సర్కిల్ IA కనుక తీసుకుంటే IA దగ్గర స్టార్ట్ అవ్వాలి. IA ఎక్కడ స్టార్ట్ అయింది? A దగ్గర స్టార్ట్ అయింది. A నుంచి Aకి వెళ్ళింది. Aని కనుక Fకి సరెండర్ చేస్తే Bకి వెళ్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా A to B అవుతుంది. సో Fలోను అలాగే F సర్కిల్ IAలో కూడా డొమైన్స్ ఏమైంది? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి దేర్ ఫోర్ డొమైన్స్ ఆఫ్ F సర్కిల్ IA F ఆర్ సేమ్. ఇద్దరికీ డొమైన్స్ సేమ్ అయినాయి. సో నేను అంతకుముందు చెప్పుకున్న థియరం లాగానే ఇంచుమించుగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు పార్ట్ 2 తీసుకుందాం. పార్ట్ 2 తీసుకుంటే కోడొమైన్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ F సర్కిల్ IA కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ IA దగ్గర స్టార్ట్ అవ్వాలి కాబట్టి A బిలాంగ్స్ టు A అని తీసుకుంటే F సర్కిల్ IA ఆఫ్ A తీసుకుంటాను అంటే F ఆఫ్ IA ఆఫ్ A అవుతుంది. ఆల్రెడీ వీ నో దట్ ఐడెంటికల్ ఫంక్షన్లో IA ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది కాబట్టి దట్ ఈక్వల్ టు F ఆఫ్ A. అంటే కోడొమైన్ కూడా సేమే. కోడొమైన్ అంటే ఈ ఫంక్షన్ ద్వారా వచ్చినటువంటి రిజల్టెంట్ అనమాట. ఈ రెండింటి ద్వారా వచ్చిన రిజల్టెంట్స్ కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి దేర్ ఫోర్ ఫ్రమ్ 1, 2 నుంచి ఏం చెప్పొచ్చు అంటే F సర్కిల్ IA ఈజ్ ఈక్వల్ టు F అని చెప్పొచ్చు. దీన్ని రోమన్ నెంబర్ 1 అని తీసుకుంటాను. సేమ్ ఇదే మేనర్లో నేను ఏం చేస్తానంటే IB సర్కిల్ F ఈజ్ ఈక్వల్ టు F అని ప్రూవ్ చేస్తాను. దీంట్లో కూడా 2 parts చెప్తాను, పార్ట్ 1, పార్ట్ 2. సేమ్ ఇక్కడ ఎలా రాసామో ఈ ఒక్క పార్ట్ వస్తే అటువైపు పార్ట్ ఈజీగా మనం రాసే ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ F మ్యాప్స్ A to A B అన్నారు, అలాగే IB మ్యాప్స్ ఏమన్నారు? B to B అన్నారు. సో ఇక్కడ IB సర్కిల్ F మ్యాప్స్ F ఎక్కడ స్టార్ట్ అవుతుంది? Aతో స్టార్ట్ అవుతుంది. A నుంచి Bకి వెళ్ళింది. దాని తర్వాత IBకి సరెండర్ చేస్తే మళ్ళీ B అవుతుంది కాబట్టి A to B అని తీసుకుంటాం. సో ఇక్కడ రెండు చోట్ల కూడా చూడండి ఒకసారి Fలో కానీ IB సర్కిల్ Fలో కానీ ఇద్దరిలోనే కనుక చూస్తే రెండు చోట్ల డొమైన్స్ ఏమైంది కాబట్టి దేర్ ఫోర్ డొమైన్స్ ఆఫ్ IB సర్కిల్ F F ఆర్ సేమ్. డొమైన్స్ రెండు సేమ్ అయినాయి. సో డొమైన్స్ రెండు సేమ్ అయితే ఇప్పుడు మనం కోడొమైన్స్ కూడా రెండు సేమ్ అయినాయని ప్రూవ్ చేయాలి. కోడొమైన్స్ కూడా రెండు సేమ్ అయినాయని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే A బిలాంగ్స్ టు సేమ్ ఇందాక A బిలాంగ్స్ టు A అని తీసుకుని IB సర్కిల్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు IB ఆఫ్ F ఆఫ్ A. ఆల్రెడీ వీ నో దట్ IB ఆఫ్ B ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది. సో ఏది పెడితే అదే వస్తుంది కాబట్టి ఆన్సర్గా ఇక్కడ F ఆఫ్ A వస్తుంది.
అంటే ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయిపోయింది. సో ఇక్కడ కూడా కోడొమైన్ సమానం అయిపోయింది కాబట్టి ఫ్రమ్ 1, 2 ఫ్రమ్ పార్ట్ 1, 2 నుంచి ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేసాం. దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 2. దేర్ ఫోర్ ఫ్రమ్ రోమన్ నెంబర్ 1, 2 నుంచి ఏం చెప్పొచ్చండి మనం, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా, ఈజీగా 7 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇది పార్ట్ ఒక్కటి కష్టపడండి, ఆటోమేటిక్గా అటువైపు పార్ట్ ఎలా రాయాలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్ దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. ఈ రెండు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ముందు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఏమైనా రాసుకోవచ్చేమో చూడండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్ అన్నామంటే అది 1, 1 అవ్వచ్చు, ఆన్2 అవ్వచ్చు. 1, 1 అయిందనుకో, ఆన్2 అయిందనుకోండి, బి బిలాంగ్స్ టు బి, దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అలా పక్కన ఉంచుకోండి. అలాగే ఐఏ మ్యాప్స్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటికల్ ఫంక్షన్ కాబట్టి ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అలాగే ఐబీ మ్యాప్స్ బి టు బి కూడా ఐడెంటికల్ ఫంక్షన్ కాబట్టి ఐబీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా బి అవుతుంది. ఇలా వీటిని అలా పక్కన ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే కనుక మనం ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ అని ప్రూవ్ చేయాలి. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, డొమైన్స్ సేమ్, కోడొమైన్స్ సేమ్ అని చూపించాలి. పార్ట్ 1లోకి వస్తే కనుక ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్. ఇది ఎప్పుడైతే బైజెక్టివ్ అయిందో రివర్స్ చేస్తే ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఈజ్ ఆల్సో బైజెక్టివ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్, ఎఫ్ ఇన్వర్స్ దగ్గర స్టార్ట్ చేస్తే బి టు ఏ అయింది, ఏని పట్టుకొచ్చి మళ్ళీ ఎఫ్కి సరెండర్ చేస్తే బీకి వెళ్తుంది, బి టు బి అవుతుంది. అలాగే ఐబీ మ్యాప్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఐబీ మ్యాప్స్ బి టు బి అవుతుంది. సో ఈ 2 చోట్ల కూడా మనం చూసినట్లయితే 2 చోట్ల కూడా డొమైను ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి దేర్ ఫోర్ డొమైన్స్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కామా ఐబీ ఆర్ సేమ్. డొమైన్స్ సేమ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, కోడొమైన్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. పార్ట్ 2లోకి వద్దాం. పార్ట్ 2లో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బి దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆఫ్ బి అని తీసుకుంటాను, అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది. ఆల్రెడీ వీ నో దట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత అని తెలుసు మనకి, ఏ అని తెలుసు. సో ఎఫ్ ఆఫ్ ఏ అది, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి అని తెలుసు కాబట్టి బి అని రాస్తాను. బీని ఏమని రాసుకోవచ్చు, ఐబీ ఆఫ్ బి అని రాసుకోవచ్చు, ఇది ఇక్కడ ఉంది. సో అంటే ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఐబీ ఆఫ్ బి అయింది. కోడొమైన్స్ కూడా సేమ్ అయిపోయినాయి కాబట్టి దేర్ ఫోర్ ఫ్రమ్ పార్ట్ 1, 2 నుంచి ఏం చెప్పచ్చు, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇలా ప్రూవ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్లో సెకండ్ పాయింట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా మనం ప్రూవ్ చేద్దాం. ఎలాగో చూద్దాం ఇక్కడ. సో సెకండ్ వన్ ఏమని ప్రూవ్ చేయాలి మనం, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి. ఇది ప్రూవ్ చేయాలంటే కనుక ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా పార్ట్ 1 తీసుకుంటాను, ముందు డొమైన్స్ సేమ్ పార్ట్ 1 తీసుకుంటాను, డొమైన్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అయింది కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్ బి టు ఏ అవుతుంది. సో ఇది బైజెక్టివ్ కాబట్టి ఇది కూడా బైజెక్టివ్ అని రాసుకుంటాం, ఈజ్ బైజెక్టివ్ అందుకబట్టి ఇది కూడా బైజెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్తో, ఎఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ నుంచి బీకి స్టార్ట్ అయింది, తర్వాత ఫర్దర్గా దాన్ని ఎఫ్ డాష్కి కనుక కనెక్ట్ చేస్తే బీ టు ఏ అయింది, అంటే ఆటోమేటిక్గా ఏ టు ఏ అయింది. అలాగే ఐఏ మ్యాప్స్ ఏ టు ఏ అని తెలుసు. సో 2 చోట్ల డొమైన్స్ ఏమున్నాయో చూడండి, 2 చోట్ల ఏ ఉంది కాబట్టి సో డొమైన్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ కామా ఐఏ ఆర్ సేమ్. డొమైన్స్ సేమ్ అయిపోయినాయండి.
ఇప్పుడు పార్ట్ 2కి వస్తే కనుక కోడొమైన్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అన్నాం కదా, ఇది ఏతో స్టార్ట్ అవుతుందని తెలుసు కదా మనకి. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. అక్కడ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని రాసుకోవచ్చు కావాలితే. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఆల్రెడీ మనకు తెలుసు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత అని తెలుసు మనకి, బి అని తెలుసు, ఇది ఇక్కడ ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏమని తెలుసు, ఏ అని తెలుసు. ఏని ఏమని రాసుకోవచ్చు, ఐఏ ఆఫ్ ఏ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఆఫ్ ఏ అయింది. ఫ్రమ్ 1,2 పార్ట్ 1,2 నుంచి ఏం చెప్పొచ్చు మనం, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. అదే మనం ప్రూవ్ చేయవలసింది. సో కొంచెం ఫోకస్ పెట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తే, ముందు ఇష్టపడాలి థియరమ్స్ని. ఇష్టపడి ఎప్పుడైతే 2-3 టైమ్స్ చూస్ చేశారనుకోండి, చూసి ఎప్పుడైతే చేశారో కొంతవరకు మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఈజీగా ఎగ్జామ్లో 7కి 7 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.